హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా హెల్దీ, టేస్టీ, ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హెల్త్ బెనిఫిట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అదేనండి, చూస్తేనే అర్థమైపోతుంది కదా. బ్రాకోలీ గ్రీనీ వెజిటబుల్గా ఉంటుంది కదా. ఇది వీక్లీ ట్వైస్ కానీ మంత్లీ ట్వైస్ అయినా ఎక్కడ దొరికినా తెచ్చుకొని తింటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇందులో బాయిల్ చేసి కూడా సలాడ్లో మిక్స్ చేసుకొని తింటుంటారనమాట. అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే చాలా హెల్త్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హెల్తీ హ్యాబిట్స్గా ఉంటుందన్నమాట. ఇవి ఫ్లవర్ లాగా అందంగా కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు, అంత ఈజీగా ఖరాబ్ అయిపోదు అనమాట. ఇది ఎల్లోయిష్ కలర్లోకి వస్తుంది చూడు, అప్పుడు కొంచెం ఇది స్పాయిల్ అయింది అనేది మనము సిమ్టమ్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఫ్రిడ్జ్లో ఇట్లా ఫ్లవర్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కట్ చేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు 1 మంత్ వరకైనా స్టోర్లో ఉంటుందన్నమాట. నేనైతే 2 ఫ్లవర్స్ తీసుకున్నాను. అందులో కొంచెం కట్ చేసి కొంచెం స్టోర్ చేసుకున్నాను. కొంచెం కర్రీ అని చెప్పలేము, ఫ్రై అని కూడా చెప్పలేము. మంచిగా అన్నంలో కానీ రోటీలోనికి కలుపుకునే విధంగా చేసుకోవచ్చు. మరి స్పైసెస్ కొంచెం తగ్గించుకొని ఇలానే కర్రీ కూడా తినేసేయచ్చు అనమాట పిల్లలకి. ఫస్ట్ నేనైతే వీటిని హాట్ వాటర్లో, అంటే ఫస్ట్ వాటర్లో కడిగేసుకొని, కొంతమంది హాట్ వాటర్లో కూడా కడిగేసుకుంటారు. ఇదైతే వాటర్లో కొంచెం కడిగేసుకున్నాను. ఫ్లవర్స్ని కడిగేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇందులో మురికి అలాంటి పురుగులు కూడా ఎక్కువ ఉండవు. క్యాలీఫ్లవర్ లాగా చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఎక్కువ పెద్దగా అనిపించినప్పుడు చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నటువంటి బ్రాకోలీని నేను ఏం చేశానంటే ఫస్ట్ సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం తక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. మరి కొంచెం ఫ్రైగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది ఆయిల్ మగ్గిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఫస్ట్ కొన్ని జీలకర్ర అనేటటువంటిది వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ రెగ్యులర్ ఇంగ్రీడియంట్సే అన్నమాట. అవన్నీ వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత ఈ బ్రాకోలీని మనము అందులో యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అవ్వనిచ్చిన తర్వాత బ్రాకోలీని అందులో యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ కూడా రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అది పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బ్రాకోలీ యాడ్ చేసి మళ్ళీ త్వరగా మగ్గడానికి మనం రెగ్యులర్గా యూజ్ చేసేదే సాల్ట్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గనివ్వాలి. వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి చూడండి. ఆయిల్లో మగ్గనిచ్చినప్పుడు తొందరగా మగ్గిపోతుంది. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ మూత కవర్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ లేదంటే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని 1 మినిట్ అయిన తర్వాత మళ్ళీ 2 టమాటోస్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వెంటనే కూడా యాడ్ చేసుకోవచ్చు 1 మినిట్ గ్యాప్తోని. ఆ తర్వాత ఇవన్నీ కలిపి మగ్గనిచ్చి మూత పెట్టి 5 మినిట్స్ ఆయిల్లో మగ్గనిస్తే బ్రాకోలీ టమాటో ఫ్రై లేదంటే కర్రీ రెడీ అయిపోయింది. చాలా హెల్తీగా హాట్గా టేస్టీగా పూరి, చపాతి, అన్నం, జొన్న రొట్టి ఎందులోనికైనా చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేసీఎంఎన్ కుకింగ్.